హలో అండి. వెల్కమ్ టు ఆల్ స్టోరీస్. ఇవాల్టి కథ పల్లెటూరు ఎపిసోడ్ 4. కథ రాసిన వారు దద్దనాల రంగనాయకమ్మ. నిన్ను చూద్దామని వచ్చారు మా అత్త వాళ్ళు అంది పైకి వెళ్తూనే తులసి. ఇందిర మర్యాదగా లేచి నించుంది. నన్ను పిలిస్తే నేనే వచ్చేదాన్ని గదు, కూర్చోండి. వాళ్ళిద్దరూ మంచం మీద కూర్చున్నారు, ఇందిరని నిశితంగా పరిశీలిస్తూ. తులసి వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరూ ఇందిరని ప్రశ్నల్లో ముంచేశారు. మీ నాన్నగారికి ఏం పని? మీ అన్నదమ్ములు ఎంతమంది? చదువయ్యాక ఉద్యోగం చేస్తావా? పెళ్లి చేసుకునేదానికి ఇంత చదువెందుకు? మీకెంత ఆస్తి ఉంటుంది? బస్తీ వాళ్ళకి పొరుగుళ్ళు పంపటానికి పట్టింపులు ఉండదనుకుంటా. ఇలా దాడి చేసిన ప్రశ్నలకి సాధ్యమైనంత వరకు వినయంగా జవాబులు చెప్పింది ఇందిర. అమ్మలక్కలు అంటారు ఇలాంటి వాళ్ళనే కాబోలు అనుకుంది. అయితే అమ్మాయి, పల్లెటూళ్ళలో ఏం చూస్తావు అంది ఒక ఆవిడ. ఇందిర కాసేపు తటపటాయించి పంట పొలాలు, పళ్ళ తోటలు అవి నసిగింది. రెండో ఆవిడ పకాలు నవ్వింది. ఇన్నేళ్లుగా కాపురాలు చేస్తున్నాం గాని ఒక్కసారి పొలాలకేసి వెళ్ళలేదు. ఏముంటుంది చూడటానికి, ఇక వెళ్దామే అంటూ లేచింది. వాళ్లతో ఇందిర కూడా కిందికొచ్చేసింది. వాళ్ళిద్దరూ అన్నపూర్ణమ్మతో ఏదో మాట్లాడి వెళ్ళిపోయారు. ఇందిర వంటపాకలోనే కూర్చుంది చాలాసేపు. 10 గంటలకి పిండి వంటలతో భోజనం, మధ్యాహ్నం పలహారం పూర్తయ్యాయి. ఇవాళ చేల మీదకి వెళ్దాం, తొందరగా తెమలండి అన్నాడు కృష్ణమోహన్. జాగ్రత్తగా వెళ్ళండి, వాన కురిసి గట్టు బురదగా ఉండి జారిపోతుంది. బోధలవి దాటేటప్పుడు జాగ్రత్త. తులసి, ఇందిర చేయి పట్టుకు జాగ్రత్తగా తీసుకెళ్ళు. తొందరగా వచ్చేయండి, జాగ్రత్త సుమా, కాలు జారితే బెణుకుతుంది అంటూ అన్నపూర్ణమ్మ పదే హెచ్చరించింది. వానకి నాని కాలేస్తే జారిపోతున్న గట్ల మీద నడవటం కష్టంగానే ఉంది గాని పాదాల మీద పడే కుచ్చిళ్ళు చేత్తో పట్టుకొని బొటనవేళ్లు బురదలో గుచ్చి నెమ్మదిగా నడవసాగింది ఇందిర. తులసి మాత్రం నిర్భయంగా కుచ్చులు ఊపుకుంటూ జోరుగా నడిచిపోతోంది ముందు. కృష్ణమోహన్ ఇద్దరికీ వెనక మాటకి ఇందిరని హెచ్చరిస్తూ వస్తున్నాడు. కనుచూపు మేరలో పచ్చటి పొలాలు ఆనుతున్నాయి. ఆ బోధ్ దాటితే చేల మధ్య పడతాం అన్నాడు కృష్ణమోహన్. 10 బారలు నడిచేసరికి బోధి రానే వచ్చింది. తులసి అవలీలగా దూకేసి అవతలి గట్టును నిల్చుంది ఎదురు చూస్తూ. ఇందిర తటపటాయిస్తూ ఆగిపోయింది. అవతలి గట్టు జారుడుగా ఉంది, దూకేసరికి కాలు జారిపోదు అంది భయంగా. నీతో భలే చిక్కే, బస్తీ పిల్లకి పల్లె విహారాలు ఎందుకో. చెయ్యి అందించు, నెమ్మదిగా రా అన్నాడు కృష్ణమోహన్ అవతలి గట్టు మీద నుంచి చేయి జాస్తూ. ఇందిర తటపటాయించింది. అదేమిటి నించుని చూస్తావు, చెయ్యి అందించు అంది తులసి. ఇందిరకి తప్పలేదు, చెయ్యి అందించింది. కృష్ణమోహన్ అందుకొని దాటిస్తూ, చేతగాకపోయినా సిగ్గెక్కువే పిల్లకి, పట్టుకుని నడిపిస్తాను పదా అన్నాడు చెయ్యి వదలకుండా. తులసి నవ్వింది. అక్కర్లేదు విడు అంటూ విడిపించుకుంది ఇందిర. సరే, ఇంతకన్నా పెద్ద బోధులున్నాయి ముందు, అప్పుడు నేను అసలు పట్టుకోను అన్నాడు కృష్ణమోహన్. నే పట్టుకుంటాను అంది తులసి నవ్వుతూ. సన్నటి గట్టుకి రెండు వైపులా గుండెల వరకు తాకే పచ్చటి వరిచేలు. ఎంత లెక్క చూసినా సమతలంలో కన్నుల పండుగ చేసే పరచిన కంబళి. పంట చేలని అంత దగ్గరగా చూడటం అదే తొలిసారి. తీవ్రత తగ్గిన పడమటి సూర్యకిరణాలు పచ్చడి వరిచేనుల మీద, కంకుల మీద పడి మిలమిలా మెరుస్తున్నాయి. చల్లగాలికి చేనంతా మృదువుగా ఊగుతూ అతిథుల్ని ఆహ్వానిస్తూ ఉంది. ఇందిర కుచ్చిళ్ళు వదిలేసి 2 చేతులు వరికంకుల మీద నుంచి బోనిస్తూ నడవసాగింది. అరే ఇందిర, చేతులు తీసేయ్, వరాకులు వాడిగా ఉంటాయి, చేతులు దిగుతాయి అన్నాడు కృష్ణమోహన్ ఆదుర్దాగా. ఇందిర నిర్లక్ష్యంగా నడుస్తూ బురదలో కుచ్చెళ్ళు అడ్డుపడి తూలింది. అబ్బబ్బా, చెప్తే వినిపించుకోవు, మెయిన్ రోడ్లో నడిచినట్టుగా నడవకపోతే కాస్త ఆ చీర చేత్తో పట్టుకోరాదు? తులసి చూడు ఎలా దూసుకుపోతుందో.
నిజమే. తులసి పాదాల కంటని తులసి పాదాల కంటని పొట్టి పరికిని చేత్తో పట్టుకోనవసరం లేదు. త్రాచులాంటి జడని ముందుకేసుకొని కుచ్చుళ్ళూపుకుంటూ పోతుంటే గాజులు గలగలా మువ్వల పట్టాల మృదువైన చప్పుడు కలిసి మనోహరంగా పంటచేల మధ్య వనలక్ష్మి పరుగెడుతోందేమో అనే భ్రమ పుడుతోంది. నాలాంటి బస్తీ వాళ్ళకి ప్రకృతిలో చోట్లేదేమో, ఎంత కలిసినా ఎరువుగానే ఉంటుంది అనుకుంది ఇందిర. ఈసారి పెద్ద బోధి మీద తాటిపట్ట కూడా ఉంది. తులసి దాటేసి వెళ్ళిపోయింది. ఇందిరకి దాని మీద నడుస్తూ ఉంటే కాళ్ళు గజగజ వణికాయి. భయంతో కృష్ణమోహన్ భుజం గట్టిగా పట్టుకుంది. వదులు, నన్ను అంటుకోకు అన్నాడు అతను మధ్యకొచ్చాక వదిలించుకుంటూ. ఇందిర బెరుగ్గా వదలకుండా పట్టుకుంది. నీ అవసరమా ఇది అన్నాడు ఇందిర మొహంలోకి చూస్తూ. ఇందిర మౌనంగా యువతలు గట్టుకొచ్చి అంది విసుగ్గా. ఇవన్నీ ఉంటాయని తెలిస్తే రాకపోదును. తులసి, అమ్మ దగ్గరుండి తీసుకెళ్ళమని చెబితే నువ్వు అలా ముందుకు పోతావే? ఇందిర రాదట. కృష్ణమోహన్ తులసిని కేకేశాడు. నువ్వున్నావుగా, నేను తాటితోపులో కూర్చుంటాను వెళ్ళి అంది దూరంగా తులసి. నా కాళ్ళు నొప్పులెడుతున్నాయి, ఇంకెంతసేపు అంది ఇందిర. 2 మైళ్ళు మాత్రమే నడవవలను, 10 బోధులు దాటవలను అన్నాడు కృష్ణమోహన్. ఇందిర నవ్వి అంది, పర్వాలేదు గాని ఎకరం అంటే ఎంతుంటుంది? మనం వచ్చిందంతా తులసి పొలం. చూడు, మొదటి బోధి దగ్గర నుంచి ఆ కనపడే తాళ్ల వరకు 8 ఎకరాలు. ఎకరం అంటే సుమారుగా ఇటువంటి పెద్ద పెద్ద మడులు 4 అవుతుంది. ఎకరానికి ఎన్ని బస్తాలు పండుతుంది? పొలం బలాన్ని బట్టి. ఇప్పుడు ఈ లెక్కన వెన్ను పెడితే ఎకరానికి 2 బుట్లు అంటే 20 బస్తాలు ఈజీగా కాస్తుంది ధాన్యం. తులసి పొలం ఎప్పుడూ బాగానే పండుతుంది. అదిగో తులసి ఎలా కూర్చుందో తాళ్ల కింద. ఇందిర వెళ్ళి తులసి పక్కన కూర్చుంది. ఇక్కడి చెరువు ఏమిటి అంది పరిసరాలు చూస్తూ. ఇది ఆకుమెళ్ల చెరువు, అంటే వరి విత్తనాలకి ఈ నీరు సరఫరా అవుతుంది. చేలకు వేరే కాలువ నీరు వస్తుందనుకో అన్నాడు కృష్ణమోహన్ బాగా వంగిన తాటి మీద కూర్చుంటూ. చెరువుకి ఇందిరా వాళ్ళు కూర్చున్న గట్టు తూర్పు వైపుది. ఎత్తుగా పరిశుభ్రంగా ఉంది. గట్టు పొడుగునా చెరువు చుట్టూ తాటి చెట్లు. అందుకే అది తాళ్లతోపు. తాళ్లతోపులో ఆకుమళ్ళ చెరువు, చెరువు నిండా పరిచిన తామరాకులు, తాళ్ల నీడలు. మావయ్య, మొన్నటి వరకు తాటికాయలు తెగ తినేశాం నేను అప్పన్న. అమ్మ తిడుతూనే ఉండేది. వాడు చాటుగా తేవటం, నేనేమో దాలిగుంట్లో కాల్చటం. ఒక్కోసారి అమ్మని బతిమాలి రొట్టెలు కాల్పించేదాన్ని. టెంకలన్నీ దొడ్లో పాతరేయించాను కూడా. అప్పన్న రోజు బుర్రగుంజు కొడతానంటాడు. నేనే వినిపించుకోవటం లేదు. రేపు కొట్టించుకుందామా అడిగింది తులసి మామయ్యని. కృష్ణమోహన్ ఇందిరను చూస్తూ అడిగాడు, బుర్రగుంజ ఎప్పుడైనా తిన్నావా? ఇష్టమేనా? ఏమో, అదెలా ఉంటుందో నే చూడలేదు అంది ఇందిర చేరులోకి చూస్తూ. పొరపాటైపోయింది మామయ్య, బట్టలు తెచ్చుకుంటే స్నానం చేసేవాళ్ళం అంది తులసి. లేచి వెళ్ళి రేవులో తాటిపట్టీల మీద కూర్చొని కాళ్ళు నీళ్లలో పెట్టి ఆడిస్తూ. నిశ్చలంగా ఉన్న నీటిలో చిన్న చిన్న అలలు లేస్తున్నాయి. అలల మీద పడ్డ సూర్యకిరణాలు తులసి మొహం మీద ప్రతిఫలిస్తున్నాయి. పరిశుభ్రమైన నీటిలో తులసి మువ్వల పట్టాలు పద్మంలా కదలటం చూస్తూ కూర్చుంది ఇందిర. మొన్న నాగుల చవితికి కూడా ఇక్కడే స్నానం చేసి ఆ పుట్టలో పాలు పోసాం అంది తులసి లేచి వస్తూ. ఇందిర పుట్టకేసి చూసి హడలిపోయింది. ఏమిటి ఇది, పుట్ట? ఇందులో పాములుంటాయా? ఎంత పెద్దదో అంది భయంగా ఆశ్చర్యంగా. ఎందుకంత భయం? మనకేం పర్వాలేదులే, కూర్చో. అన్నట్టు నువ్వెప్పుడైనా బట్టలతో చెరువులో స్నానం చేశావా అడిగాడు కృష్ణమోహన్. ఛ, అంత పబ్లిక్ గా స్నానం ఎలా అంది ఇందిర నుదురు చిట్లిస్తూ. భలేది బామయ్య ఇందిర, చెరువులో స్నానం బాగుండదట.
అందుకే రేపు తోటలో చెరువులో చేయిద్దాం. ఇక్కడొద్దు, కొత్త వాళ్ళకి లోతుగా ఉంటుంది చెరువు. నే చెయ్యను బాబు. అంత బాహాటంగా స్నానం చేయటం ఇష్టం లేకే పుష్కరానికి మా వాళ్ళంతా రమ్మంటే వెళ్ళలేదు అంది ఇందిర. ఇదేం స్నానం కాదు, జలవిహారం. రేపు చూద్దువుగానిలే. ఇక పోదాం మామయ్య, పొద్దుపోతోంది. రాను రాను చీకటి అలుముకుంది. అంత మనోహరమైన పరిసరాలను విడిచి వెళ్ళాలనిపించలేదు ఇందిరకి. మరోసారి వద్దాం గదూ అన్నాడు కృష్ణమోహన్ లేస్తూ. తులసి ఇందిర చేయి పుచ్చుకొని నెమ్మదిగా నడిచింది. మర్నాటి సాయంత్రం తోట షికారుకు సన్నాహం. బట్టలు తెస్తున్నారా స్నానానికి అన్నాడు కృష్ణమోహన్. చెరువు ఎలా ఉంటుందో ఇవాళ చూసి రేపు చేద్దాం అంటున్నది ఇందిర. కాని మామిడి చెట్టుకు ఉయ్యాల వేయటానికి పలుపులు తెస్తున్నాడు అప్పన్న అంది తులసి. ఏ ఇందిరాదేవికి ఉయ్యాల మీదికి మనసు మళ్ళిందా? నాకేం తెలీదు, తులసి చెప్తే నేను ఊరుకున్నాను. సరదాగా చెరువులో ఆడుకుందామంటే క్యాన్సిల్ చేసి పడేశావా? మీ బాత్రూమ్ కంటే బానే ఉంటుంది తోటలో చెరువు. అయినా ఈ వర్షాకాలం చెరువులో స్నానాలేమిటి, జలుబు చేస్తుంది. తోటలో కాసేపు కూర్చొని వచ్చేయక మందలించింది అన్నపూర్ణమ్మ. మామయ్య, తోటలో తినటానికి మంచి టిఫిను తయారు చేశాను అంది తులసి. మంచిదానివిలే, అవన్నీ అప్పన్న తెస్తాడు గాని త్వరగా తెమలండి. సాయం సమయం తోటలో తిరగటం భలే సరదాగా ఉంది. విశాలమైన మామిడి తోట, ప్రశాంతమైన వాతావరణం, దగ్గరగా పెరిగిన మామిడి చెట్లు, పై భాగాన ఒకదాన్నొకటి అనుకోబోతున్న పొడుగాటి కొమ్మలు, వర్షాలకు ముదిరెక్కిన ఆకు గుబుర్లు, చెట్ల కింద రాలి నానుతూ ఉన్న పండుటాకులు, 2 రోజుల నుంచి వాన లేక గట్టి పడిన కాలిదారులు, కింద నుంచి నడుస్తుంటే తలకి తగిలే ఆకుల్ని చేత్తో తుంచుతూ ఉల్లాసంగా నడుస్తోంది ఇందిర. ఏ చెట్టు చూసినా భూమి మీదికి వంగిన కొమ్మలతో తల నిమురుతూ ఇక్కడే ఉండమని అర్థిస్తున్నట్టే తోచింది ఇందిరకి. ఈ కొమ్మలు ఎంత కిందకున్నాయో, వీటి మీద కాసేపు కూర్చుందాం అంది ఇందిర కృష్ణమోహన్ని చూస్తూ. తోటంతా చూడాలి, ఉయ్యాలూగాలి, చెరువు గట్టు మీద కూర్చొని పలహారం తినాలి. ఇవన్నీ ఎప్పుడు ఇక్కడ కూర్చుంటే అంది తులసి కలగజేసుకొని. తులసికి నచ్చకపోతే లాభం లేదు. వచ్చేటప్పుడు కూర్చుందాంలే ఇందిరా అన్నాడు కృష్ణమోహన్ ముందుకు నడుస్తూ. అప్పుడే వచ్చి తమతో కలుసుకున్న అప్పన్నకి పురమాయించింది తులసి. మాతో ఎందుకు? చెరువు గట్టు మీది మామిడి చెట్టుకి ఉయ్యాళ్ళు వేసి ఆ పొట్లం చెట్టు మొదట్లో పెట్టి నువ్వటు కొబ్బరి మళ్ళలోంచి వెళ్ళిపో. ఇంటి దగ్గర పనుంటుంది. అప్పన్న తాళ్ళు భుజం మీద వేసుకు వెళ్ళిపోయాడు. ముగ్గురికి తోట షికారులలో చాలా కబుర్లు దొర్లిపోతున్నాయి. పళ్ళకాలంలో అంటే వేసవికాలం తోటని అమ్మేస్తాం. కొనుక్కున్న వాళ్లే శ్రద్ధగా కాపలా గాయిస్తారు. మనకు కొన్ని 100 కాయలు పళ్ళు ఇస్తారు. తర్వాత తోట మనకే అప్పజెప్తారు. ఈ తోట సరిగా వయసులో ఉందన్నమాట మీ ఇద్దర్లా. కానీ కొన్నేళ్ల కొత్త మొక్కలు నాటుతూ ఉండాలి. ముదురు చెట్లు ఉడిగిపోతే లేత చెట్లు అందుకుంటాయి. కృష్ణమోహన్ చెప్పుకుంటూ పోతుంటే గట్టు మీద ఉయ్యాల నాది ఇందిరా, నీకు నాకు పోటీ అంటూ పరిగెత్తింది తులసి. ఇదేనా మీరు చెప్పిన చెరువు అంది ఇందిర పరిసరాలు పరిశీలిస్తూ. రెండో ఉయ్యాల అందుకుంది. కృష్ణమోహన్ చెరువు గట్టు మీద చెట్టు మొదట్లో నించున్నాడు 2 ఉయ్యాళ్ళు చూస్తూ. తులసి ఉయ్యాల దాదాపు చెరువు మధ్యలోకి వెళ్ళి వస్తుంది. కాళ్ల వేళ్లు ఎత్తైన ఆకులను అందుకుంటున్నాయి. అంత విసురుగా ఊగటం ఇందిరకు చేతగాలేదు. నెమ్మదిగా ఊగుతూ బాణంలా దూసుకుపోతున్న తులసి ఉయ్యాలని చూస్తూ కూర్చుంది. పాపం ఇందిరకు చేత కావటం లేదు తులసి, నే ఊపుతాను నీతో సమానంగా అంటూ కృష్ణమోహను ఇందిర వారిస్తున్నా వినిపించుకోకుండా బలంగా ఊపసాగాడు. 4-5 ఊపుల వరకు ఉగ్గబట్టు
కూర్చొని అంత విసురుకి తమాయించుకోలేక ఉక్కిరిబిక్కిరైపోయింది ఇందిర. బాబోయ్, చాలు, ఆపు ఆపు అంటూ భయంగా కెవ్వున అరిచింది. ఉయ్యాల ఆగగానే తాళ్ళు వదిలేసి కింద కూర్చుండిపోయింది కళ్ళు మూసుకొని. ఏమైంది ఇందిరా, భయమేసిందా? ఒంగుని అడిగాడు కృష్ణమోహన్. కళ్ళు చీకట్లు గమ్ముతున్నాయి, కడుపులో వికారంగా దడగా ఉంది. ఆపమని గోలెడుతుంటే వినిపించుకోవు, అంత మోటి మనిషివే, విసుక్కుంది కళ్ళు చేతులతో మూసుకుంటూ. కొత్త వాళ్ళకు అలాగే ఉంటుంది మావయ్య, రేవులోకి తీసుకెళ్లి మంచినీళ్లు పట్టించు అంది జోరుగా ఊగుతూ తులసి. కృష్ణమోహన్ ఇందిరను సముదాయించాడు. నన్ను తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు తిడుదువు గాని కాస్త లేచి నడుస్తావా? మంచినీళ్లు తాగితే వికారం పోతుంది. ఇందిర రేవులో వేసిన కొయ్య మీద కూర్చొని మొహం కడుక్కొని మంచినీళ్లు తాగింది. బా, ఎంత భయం వేసింది, పడిపోయాను అనుకున్నాను అంది కోపంగా. అమ్మో, పడిపోనిస్తానా, పట్టుకుంటాను గాని. తులసి చూడు ఎంత ధైర్యంగా ఊగుతుందో. ఇందిర దృష్టి మనోహరమైన చెరువు మీదికి పోయింది. పెద్దది చిన్నది గాని చెరువు. చెరువు చుట్టూ గోళాకారంలో లేత మామిడి చెట్లు, చెరువు మీదికి వంగిన కొమ్మలు, ప్రశాంతమైన నీటిలో ప్రతిబింబించే కొమ్మల నీడలు, వర్షాలు పడి జేగురు రంగు తేలిన నీరు, చెరువులో పల్చగా తేలుతూ ఉన్న తామరాకులు, పొద్దుటే విచ్చి వాడిపోయిన తామర పూలు. బా, ఎంత ఆహ్లాదంగా ఉంది. విశాలమైన తోట, ప్రశాంతమైన చెరువు. ఏమిటి ఆలోచిస్తున్నావు ఇందు? ఈ తోట, ఈ చెరువు ఎంతో బాగున్నాయి. పట్నంలో ఎన్ని పార్కులైతే మాత్రం ఈ శోభ వస్తుంది. అవును, ఈ ప్రకృతి దృశ్యాలన్నీ చూడటానికి కళాదృష్టి ఉండాలి. కానీ ఇందు, ఇంత మనోహరమైన ఈ చెరువులో మనం జంటగా విహరిస్తే మరీ బాగుంటుంది కదూ? కృష్ణమోహన్ ఇందిర కన్నుల్లోకి చూడబోతే ఇందిర చూపు తిప్పుకొని అంది. ఛ, తులసి వింటుంది. తులసి ఉయ్యాల వదిలేసి గజ్జల గుర్రంలా పరుగెత్తుతూ వచ్చింది. మీ నీడలు నీళ్లలో భలే కనిపిస్తున్నాయి, మీ మధ్య నేను, జరగండి జరగండి అంటూ చొరవగా ఇద్దరి భుజాల మీద చేతులేసి ఇద్దరిని దూరం చేసి మధ్యలో కూర్చొని అంది. చూడు మావయ్య, నా నీడ కూడా పడింది. అవునులే, నువ్వు లేకపోతే చెరువు చిన్నబోదు నవ్వాడు కృష్ణమోహన్. నువ్వు వెటకారంగా అన్నావేమో గాని నిజం అంతే. ఇందిరా, ఈ పొట్లం ఏమిటో చెప్పుకోగలవా? చెప్పుకోకపోతే నీకు లేదు అన్నాడు కృష్ణమోహన్. నాకు పెట్టకపోతే మీకు అరగదులేండి. కాస్త ముట్టుకుని చెప్తాను అంది ఇందిర నవ్వుతూ. ఓ, వాసన కూడా చూడొచ్చు అంది తులసి. ఇందిర పొట్లం నలిపి బాగా శల్య పరీక్ష చేసింది గాని చెప్పుకోలేకపోయింది. విప్పితే చూసి చెప్పుకుంటాను అంది చివరికి చిలిపిగా. తులసి పొట్లం విప్పింది. ఇందిర ఎంత ఆలోచించినా చెప్పుకోలేకపోయింది. నువ్వు మావయ్య అంది తులసి. ఓస్, నాకు తెలియనట్టు చెప్పకు, నేనేం బస్తీ పిల్లను కాదు, ఇది బుర్రగుంజు. నిన్న చెప్పింది ఇదేనా? మర్చిపోయాను, ఎప్పుడు చూడందే ఎలా తెలుస్తుంది? రేపు మరో తాయిలం పట్టండి అంటూ తులసి బుర్రగుంజు పంచింది. నీ తాయిలాలు తినలేక చస్తున్నాను, వచ్చిన దగ్గర నుంచి ఒకటే తిండి, ఈ లెక్కన తింటే పీపాలా అవుతాను. రేపు వెళ్ళిపోతాను బాబు అంది బుర్రగుంజు తింటూ ఇందిర. ఆవు ఈనాలి, జున్ను తినాలి, జున్ను పాలు తాగాలి, అప్పుడు వెళ్ళటం అంది తులసి చిన్న ముక్క చెరులోకి విసురుతూ. నిశ్చలంగా ఉన్న నీటిలో చిన్న చిన్న అలలు లేచాయి. ఛ, ఎందుకలా అల్లకల్లోలం చేస్తావు? మందలించాడు కృష్ణమోహన్. చేపలు తినటానికి పైకొస్తాయి, చూస్తుండు మరో ముక్క విసిరింది తులసి నీళ్లలోకి. నీళ్లు కదులుతుంటేనే బాగుంటుంది, సూర్యకిరణాలు పడి మిలమిల్లాడుతాయి అంది ఇందిర అలలను చూస్తూ. సరిపోయింది, ఇద్దరికీ నిశ్చలంగా ఉండటం ఇష్టం లేకపోతే తన్నుకోండి నవ్వాడు కృష్ణమోహన్. మేమిద్దరం ఎప్పుడూ జట్టే, ఇద్దరం కలిసి నిన్ను తన్నుతాం హక్కుమంది తులసి. ఇందిర కూడా చాలాసేపు నవ్వింది.
తులసి అన్నట్టుగానే నీళ్లలోంచి ఓ చిన్న చేప పైకొచ్చి బుడుంగున మునిగిపోయింది. తులసి సంతోషంగా చప్పట్లు చేర్చింది. దగ్గరున్నదంతా నీళ్లలోకి విసిరేసింది. ఇందిర తన దగ్గర మిగిలింది కూడా ఇచ్చేసింది. కృష్ణమోహన్ ఇవ్వనన్నాడు. స్నానం చేస్తుంటే చేపలు కరవ్వు అంది ఇందిర అకస్మాత్తుగా గుర్తొచ్చి. మన్ని కరవ్వు, మనం తినటానికి పెట్టాం గదూ, మామయ్యను గరుస్తాయి. ఓ, నాకేం భయం లేదు. వాటిని మచ్చిక చేసుకోటానికి నాకేం కర్మ. నువ్వు రాకు, రేపు మేమిద్దరం వచ్చి స్నానం చేస్తాం అంది ఇందిర కృష్ణమోహన్తో. ఏమ్మా, నేనేం పాపం చేసుకున్నాను? తులసి కిలకిలా నవ్వింది. ఇందిర చిన్నగా నవ్వింది. ఇహ బోదాం. తులసి లేచిపోయింది. ఈ ఉయ్యాళ్ళు ఇలాగే ఉంటాయా? మరేం పర్వాలేదు. ఆ పలుపులతో పని వచ్చే వరకు ఇలాగే ఉండిపోతాయి. ఇందిర కొయ్య మీద నుంచి నీళ్లలోకి కాళ్ళు జాపి అల్లల్లాడించింది. మర్నాటి పొద్దుట ఇందిర నిద్రలేచి కిందికొచ్చేసరికి చావిట్లో అప్పన్న ఒడ్లు దంచుతున్నాడు. ఇందిరను చూస్తూనే అన్నాడు అప్పన్న సంతోషంగా. మా నావు ఈనిందమ్మాయి గారు. దూడ చూడముచ్చటగా ఉందండి. ఏం దూడ? ఆడదా మగదా? అడిగింది ఇందిర మెట్లు దిగుతూ. ఆడపిల్ల, అచ్చు నీలా ఉంది. పేరు ఇందిర. దొడ్లోంచి చావిట్లోకి వస్తూ అన్నాడు కృష్ణ. మధ్యలో నా పేరెందుకు? నువ్వొచ్చాకే నీలాంటి ఆడపిల్ల పుట్టింది కదూ. కిందటి రెండింతలకి మగపిల్లలే. తులసి హడావిడిగా చావిట్లోకి వచ్చింది. పాకలోకెళ్ళి నేను చూసొచ్చానిందిరా దూడని. భలే ముద్దుగా ఉంది. నిన్ను తీసుకెళ్తాను. దొడ్లోకెళ్ళి మొహం కడుక్కో గమ్మున. ఒరే అప్పన్నా, గంట నుంచి దంచుతున్నావు. ఇవాల్టికవుతుందా నీ దంపు? ఏం మావయ్య, అప్పుడే వచ్చేసావేం పాకలోంచి? అప్పన్నొచ్చేదాకా ఉండలేకపోయావా? కాకులన్నీ పొడుస్తాయి దూడ్ని అంటూ ఓసారి అందర్నీ అదమాయించేసి వెళ్ళిపోయింది. ఇందిర నవ్వుతూ దొడ్లోకెళ్ళింది. ఇందిర మొహం కడుక్కున్నాక గొడ్లపాకలోకి తీసుకెళ్ళింది తులసి. ఆవు నించుని ముద్దలా పడుకొనున్న దూడ ఒళ్ళంతా నాకుతోంది. అప్పన్న దూడ గోళ్లు గిల్లి ఆవు నోటికి అందిస్తున్నాడు. అది చూస్తుంటే ఇందిరకి కడుపులో దేవేసింది. దూడ మాత్రం భలే ముద్దుగా ఉంది. తెల్లటి తెలుపు, తోక మీద నుదురు మీద నల్లటి మచ్చలు. అప్పుడే పుట్టిన దూడని తదేకంగా చూస్తూ నిల్చుంది. అదిగో, ఆ గేదె కూడా రేపో మాపో ఈనుతుంది. ఈ ఆవు భలే పాలిస్తుందిలే. ఇహ బోదాం అంటూ తీసుకొచ్చేసింది తులసి. మధ్యాహ్నానికి జున్ను తయారైంది. ఇరుగు పొరుగులకి, మొహమాటస్తులకి జున్ను పెట్టడం అయింది. 3 గిన్నెలతో జున్ను తీసుకుపైకొచ్చింది తులసి. గంట కింద కడుపు నిండా అన్నం తిని ఇప్పుడే గిన్నెడు జున్ను తినాల్సిందే. అంత వద్దు, కాస్త నువ్వు తీసుకో తులసి బతిమాలింది ఇందిర. అదేం వీల్లేదు. నువ్వు నాజుగ్గా తింటే నేనేనా మోటుగా తినేది అంది తులసి. అసలు నీకు జున్ను రుచి తెలుసా ఇందిరా? తెలిస్తే అలా అంటావు. షోకుపోక తిను తిను తను కానిస్తూ అన్నాడు కృష్ణమోహన్. అంతా తినేసరికి జున్నంటే అసహ్యం అనిపించింది ఇందిరకి. సాయంత్రం చెరులో స్నానం రెడీయేనా మీరిద్దరూ అడిగాడు కృష్ణమోహన్. ఓ అంది ఉమ్మడిగా తులసి. ఇందిర మౌనం వహించింది. మౌనం అర్ధాంగీకారం అవునా అన్నాడు కృష్ణమోహన్. అవును, అర్ధ అనంగీకారం కూడా నవ్వింది ఇందిర. అదేం వీల్లేదు. ఇవాళ సాయంత్రం చెరులో స్నానం చేయాల్సిందే. మళ్ళీ చెప్పేది లేదు. నేనలా పంచాయతీకెళ్ళొస్తాను వెళ్ళిపోయాడు కృష్ణమోహన్. మిగిలిన కథ రేపు కంటిన్యూ చేస్తాను. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.